ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్నా 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 రేయ్, బ్రేకులు లేని బండ్లా ఏంట్రా పరుగు? పంప తీసి బ్రేకింగ్ న్యూస్ ఏమైనా తెచ్చావా? అలాంటిదే అన్నా. అయితే ఆయాసపడింది చాలు, ఆ న్యూస్ అంటే కక్కు. ఆ గాయత్రి వాళ్ళ నాన్న ఉన్నాడు కదన్నా. ఉన్నాడుగా, ఏంటి పోయాడా? పోయేలాగే ఉన్నాడన్నా. అన్నన్నా, ఏమైంది అత్తగాడికి? ఆఫీస్కి వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయాడంటన్నా. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయ్యయ్యో, కొంప తీసి ఆ ముసలోడు పుట్టుకుమంటే అప్పుడు ఆ ఇల్లు మగదిక్కులేని కొంపైపోతుందేంటి? అన్నా, అప్పుడు ఆ గాయత్రికి నువ్వే దిక్కవుతావు అన్నా. ఆహాహా, వినడానికి ఎంత ఆనందంగా ఉందిరా. నిజమైతే ఎంత బాగుంటుందో. అసలు దారిలోనే ప్రాణం పోయేదటన్నా. ఊరికి కొత్తగా వచ్చిన రిషిగాడు ఉన్నాడు కదన్నా, వాడే ఆ పెద్ద ఆయన కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకుపోయాడట. వాడు అన్నిటికీ నీకు అడ్డు తగులుతున్నాడన్నా. చచ్చా, వాడు నా కడ్డమేంట్రా? నేను తలుచుకుంటే వాడిని ఊరి నుంచి పంపించేయడం పెద్ద పనే చెప్పు. అంతేలే అన్నా. నువ్వు ఒక పనిచేరా, ఆసుపత్రిలో ఆ గాయత్రి వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు నాకు తెలియజేయి. ఓకే అన్నా. పరిస్థితిని అనుకూలంగా ఎలా వాడుకోవాలో నేను ఆలోచిస్తాను. నువ్వు బయలుదేరు, ఆ పని మీద ఉండు. సరే అన్నా. సిస్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? కొంచెం టైం పడుతుంది. రిపోర్ట్స్ వస్తే డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తారు, వెయిట్ చేయండి. కూర్చో. ఎందుకు అలా ఉన్నావు? నాన్న గురించి భయంగా ఉంది. భయపడకు, ఆయనకి ఏం కాదు. ఇలా ఏడవకూడదు. థ్యాంక్స్. దేనికి? మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకురావడానికి అక్కగే హెల్ప్ చేసావు కదా, ఇప్పుడు బ్లడ్ కూడా ఇచ్చావు. అందుకే ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. సరే, అమ్మా నువ్వు ఏమైనా తిన్నారా? లేదు, నాన్నకి ఇలా జరిగిందని తెలియగాని కంగారుగా వచ్చేసాము. సరే, నాతో రా. ఎక్కడికి? అదే చెప్తాను, రా. కూర్చో. ఇదిగో తిను. నాకు తినాలని లేదండి. నన్ను రిషి అని పిలు. నిజంగా నాన్నకేం కాదు కదా? నిజంగా ఏమీ కాదు. ముందు నువ్వు టిఫిన్ తిను. వద్దు. అమ్మకి అక్కకి కూడా పార్సిల్ తీసుకొచ్చాను. వాళ్ళిద్దరికంటే నువ్వు ధైర్యవంతురాలివి. ఇందాక నేను మీ నాన్నగారికి బ్లడ్ ఇస్తానంటే తీసుకోవాలా వద్దా అని వాళ్ళిద్దరూ ఆలోచించారు. కానీ నువ్వే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని వెళ్ళి బ్లడ్ ఇమ్మన్నావు. అంటే వాళ్ళకంటే నీకే ధైర్యం ఎక్కువ కదా. మరి నువ్విలా నీరసించిపోతే వాళ్ళకెవరు ధైర్యం చెప్తారు? నువ్వే కదా చెప్పాలి. అలా చెప్పాలంటే నువ్విలా నీరసంగా ఉండకూడదు కదా. అందుకే కాస్త తిను. సరే, నేను తినిపిస్తాను. రిషి,
నన్ను అలాగే కదా పిలవమన్నావు? అవును. ముందు మా ఇంట్లో నిన్ను చూసినప్పుడు చాలా భయం వేసింది. నువ్వు అసలు మంచోడివే కాదనుకున్నాను. మమ్మల్ని విడిచి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని చూశాను. కానీ నేను అప్పుడు అనుకున్నది ఈరోజు తప్పు అనుకుంటున్నాను. నువ్వు చెడ్డోడివి కాదు కదా, మంచోడివే కదా. హారతి నాకు తిప్పు. రిషి ప్లీజ్ రిషి, ఇక్కడ గ్యాస్ లీక్ అయిపోతుంది, కాలిపోతాను రిషి. నా ఫోన్ చెక్ చేయాలనుకున్నప్పుడు నా ప్రేమ నీకు గుర్తుకు రాలేదా స్రవంతి? ఏమైందని నన్ను అడుగుతావేంటి మా? నేనొక మనిషిని చంపేశాను, అది నీ వల్ల. నేను మంచోడ్నో చెడ్డోడ్నో నాకు తెలీదమ్మా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు చాలా మంచోడివి రిషి. ఎందుకో తెలియటం లేదు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇన్నాళ్ళు నా గుండె చాలా స్ట్రాంగ్, నేను దేనికి చెలించను అనుకున్నాను. కానీ నాలో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది. ఈ పరిస్థితి నాకే కొత్తగా అనిపిస్తుంది. సరే నువ్వు తిను. నన్ను మా అమ్మ పగ ప్రతీకారాలతో పెంచకుండా ఉంటే ఎంత బాగుండేది. ఎందుకమ్మా నన్ను ఇలాంటి ప్రేమలకు దూరం చేశావు? నువ్వు తినడం పూర్తయింది కదా, వెళ్దామా? ఈ పార్సిల్ అమ్మకి అక్కకి నువ్వే ఇవ్వు. సరే. అయ్యా, మీ జాతకం ప్రకారం మీ బిజినెస్కి అనుకూలించే బ్రహ్మాండమైన ముహూర్తం ఒక వారం రోజుల్లో ఉంది. మీకేం అభ్యంతరం లేదు కదా? మంచి ముహూర్తం అంటున్నారు, అభ్యంతరం ఏముంటుందండి? అంటే సమయం మరీ దగ్గరగా ఉంది కదా అని. ఇబ్బంది ఏమీ లేదు పంతులు గారు. అలా అయితే శుభం. వచ్చే ఏకాదశి శుక్రవారం ఉదయం 9:32 మీ బిజినెస్ వ్యవహారాల ప్రారంభానికి అత్యంత అనుకూలమైన ముహూర్తం అండి. మీరు ఆ సమయానికి భగవంతుని ఆశీస్సులు తీసుకొని మీ పనులు ప్రారంభించండి. మళ్ళీ మీకు పూర్వ వైభవం ఖచ్చితంగా రాబోతుంది. చాలా సంతోషం పంతులు గారు. నేను స్టార్ట్ చేసే బిజినెస్ వల్ల నేను నిలదొక్కుకోవడమే కాకుండా చాలా మందికి జీవనోపాధి దొరకాలి. వాళ్ళు పొందే ఆనందమే ఆశీస్సులుగా మారి నా బిడ్డకి తోడవ్వాలి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మీతో పాటు మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలని కోరుకునే మీలాంటి వాళ్లకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. అనుకున్న ముహూర్తానికి పనులు ప్రారంభించండి, మీకు తిరుగుండదు. మరి నాకు సెలవిప్పిస్తారా? మంచిది, ఇదిగోండి. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానమ్మా. జగన్, పంతులు గారు నీకు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించిందిరా. మళ్ళీ మంచి టైం రాబోతోంది.